కర్రీ చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్నెస్ వచ్చిందో. మటన్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉడికిందో. ఇక కర్రీ చల్లగా అయ్యే కొద్దీ ఈ గ్రేవీ కూడా ఇంకా థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ నల్లి బొక్కల కర్రీ అండి. చాలామంది మటన్ నల్లి బొక్కల కర్రీ చేస్తారు కానీ జస్ట్ ఎక్కడో మిస్ అవుతుంది. అంటే సాల్ట్ తక్కువ అవుతుంది, లేకపోతే ముక్కకు అనేది మంచి మసాలా పట్టట్లేదు, మంచి ఆరోమ రావాలి అనుకునేవారు ఈ వీడియో చూడండి. మీకు పర్ఫెక్ట్గా మీకు మటన్ నల్లి బొక్కల కర్రీ ఎంత బాగా చేస్తారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకవేళ మీకు కొలతలు కావాలన్నా ఈజీగా చెప్తాను. ఒకవేళ వద్దు స్పూన్లతో అనుకునేవారు కూడా ఈ వీడియో పిన్ టు పిన్ చూడండి. మీకు పర్ఫెక్ట్గా ఇక ఎలా చేయాలో పర్ఫెక్ట్గా అదిరిపెట్టేట్టు చేస్తాను. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. నేనైతే ఒక బరాబర్గా 1 కేజీ మటన్ తీసుకున్నానండి. కేజీ బరాబర్ కొలతలో. కేజీ మటన్ కోసం ఒక 3 లేక 4 పచ్చిమిర్చి వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఒక సైడ్ పెట్టుకోండి. ఆ తర్వాత మటన్కు మెయిన్ ఏంటంటే ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ చూసారా, చిన్న సైజు, ఒక చిన్న సైజు 3 ఉండాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే గ్రేవీ బాగా తక్కువ రావాలని ఉల్లిపాయ అనేది ఎక్కువ వేస్తుంటారు. ఎప్పుడైనా మటన్కు గ్రేవీ అనేది మటన్ నుండి రావాలండి. ఉల్లిగడ్డ నుంచి వస్తే మన మటన్ అనేది అంత టేస్ట్గా కుదరదు, ఏదో ఒగరులాగా ఉంటుంది. అందుకే ఉల్లిపాయ అనేది మటన్లో చాలా తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇక ఇది ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కూడా లావుగా లేకుండా చూసుకోండి. కటింగు ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ 2 వేరువేరుగా ఉంచుదాం. సరిపోతాయండి. ఇది లైట్గా ఫ్రెష్ అయితే ఆరోమ అనేది బాగా వచ్చేస్తుంది మటన్కు. మటన్ నల్లి బొక్కల కర్రీ ఎప్పుడైనా సరే కానీ కుక్కర్లోనే సెట్ అవుతుందండి. మామూలుగా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు. గిన్నెలో ఉడకబెడితే ఏమవుతుందంటే వాటర్ ఎంగిపోయిన కొద్దీ మళ్ళీ వాటర్ పోయాల్సి వస్తుంది. ఒకవేళ మటన్ బాగా ముదురుంది అనుకోండి, మళ్ళీ వాటర్ పోయాల్సి వస్తుంది. దానివల్ల టేస్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే మనం కుక్కర్లోనే బాయిల్ చేయడమే 90% కరెక్ట్ అండి. ఇప్పుడు ఇక స్టార్ట్ చేద్దాం. చేసి 120 నుంచి 150 ml వరకు ఆయిల్ పడుతుందండి. మీకు ఇందులో పల్లి ఆయిల్ బాగానే ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఒక 5 అంతేనండి. ఇవి మసాలా రూపంలో వేసేద్దాం. ఆ తర్వాత మనం కట్ చేసిన పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చి అంతే. ఆ తర్వాత ఉల్లిపాయ ఒక 2 ఉల్లిపాయలండి. ఎక్కువ అవసరం లేదండి. ఉల్లిపాయలు అనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే ఎర్ర ఉల్లిపాయ తీసుకున్నానండి. తెల్ల ఉల్లిపాయ తీసుకున్నా పర్వాలేదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక కలిపేద్దాం. ఉల్లిపాయ అనేది కాస్త మగ్గేంత వరకు కలపాలి. ఉల్లిపాయ చూసారా ఏ విధంగా సన్నగా ఉందో, ఈ విధంగా సన్నగా ఉండాలి. ఉల్లిపాయ ఎంత సన్నగా ఉంటే మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఉల్లిపాయ ఎక్కువ అనుకోండి ఉల్లిగడ్డ మటన్ కూర ఉన్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదండి. తిక్కు రావడానికి ఉల్లిపాయ చాలా సన్నగా ఉండాలి. చూసారా ఉల్లిగడ్డ ఏ విధంగా మగ్గిందో, ఈ విధంగా మగ్గిపోవాలండి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఇది నల్లి బొక్క అండి. నేను నల్లి బొక్క ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అండ్ మటన్ కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఒక్క విషయం అండి, మటన్ అయితే చాలా వరకు నీట్గా కడిగేసేయాలి. మటన్ ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిదండి. చాలా నీట్గా కడిగేసేయాలి మటను. మీకు మటన్ కర్రీ కూడా నేను చెప్పిన పద్ధతిలో చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఒకవేళ కర్రీ చేసుకున్నాం అనుకోండి 20 నుంచి 30 గ్రాముల మధ్యన ఉండాలి పీస్ అనేది. 25 గ్రాములు ఉన్నా పర్వాలేదు. నల్లి బొక్కల మటన్ కర్రీ అనుకోండి మొత్తము ఈ సైజు ఉండాలండి. ఇది నల్లి బొక్కల మటన్ కర్రీ ఇప్పుడు మనం చేసేది. మటన్లో కరెక్ట్ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వాటర్ వస్తుంటాయండి బయటికి. వాటర్ ఇగో ఇప్పుడు చూసారు అడుగును ఈ విధంగా వాటర్ ఉన్నాయా. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే పసుపు వేసుకోవాలి. పసుపు వచ్చేసి ఎంత అంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి.
అర టీ స్పూను. ఒకవేళ గ్రాములకు అయితేనేమో ఒక 3 నుంచి 4 గ్రాములు వేసుకోండి, అంతే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఆ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 80 గ్రాములు అండి, అంటే 2 స్పూన్లు. చూసారా స్పూన్ ఎంత గట్టిగా ఉందో అల్లం వెల్లుల్లి పేస్టు? ఈ విధంగా ఉండాలి, 80 గ్రాములు. ఇంకొక విషయం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది, కొనుక్కొచ్చినే దీంట్లోకి సెట్ కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే మనకు తెలిసిపోతుంది, ఆరోమా అనేది మంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కస్తూరి మేతి ఆకండి, జస్ట్ కొంచెమే సరిపోతుంది, ఇంతే సరిపోతుంది. ఇది హోటల్కు మెయిన్ అండి, టేస్ట్కు ఇది వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మాత్రం కాస్త అడుగు అనేది పడుతూ ఉంటుందండి, అందుకే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మెయిన్ సాల్ట్ అండి, సాల్ట్ దొడ్డుప్పు తీసుకున్నాను. 1 2 ఒక 3 స్పూన్ల సాల్ట్ వేసానండి. ఒకవేళ సరిపోలేదంటే మనం లాస్ట్లో చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ మటన్ కర్రీ అంటే ఒకరు బగారాకు తింటారు, ఒకరు పలావ్ తింటారు. వైట్ రైస్ కంటే మాత్రం ఒక 40 గ్రాముల 40 నుంచి 45 గ్రాముల ఉప్పు సరిపోతుంది. స్పూన్లు అయితే ఒక 3 స్పూన్లు సరిపోతుందండి. ఆ తర్వాత కారం అండి, కారం వచ్చేసి 2 స్పూన్ల వరకు అయితే సరిపోతుంది, మరీ ఓవర్గా వేయద్దు కారం అనేది. మీకు ఒకవేళ స్పైసీ తింటా అంటే ఒకవేళ ఇంకొక 1/2 స్పూన్ మాత్రం వేసుకోండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ గరం మసాలా వస్తుంది కాబట్టి కారం అనేది తక్కువ వేసుకుంది బెస్ట్. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుందామండి, ముక్క మునిగేంత వరకు. వాటర్ లెక్క కూడా మీకు చెప్తాను. దాదాపుగా 3/4 లీటర్ వాటర్ పడ్డాయండి దీంట్లో. ముక్క మునిగిని చూసారా, ఈ విధంగా మునగాలి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం. మొత్తం మీద 1 లీటర్ వాటర్ పడ్డాయి దీంట్లో. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని 6 నుండి 8 విజిల్ వరకు వచ్చే వరకు ఉంచండి. మటన్లోకి మసాలా ఇప్పుడు చెప్పబోతున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మసాలా అనగానే చాలామంది ఓవర్గా మసాలాలు వేస్తుంటారు, అలా కాదండి. కొనుక్కొచ్చిన మసాలా ఎప్పుడు వాడద్దు, మటన్లోకి ఎప్పటికీ టేస్ట్ రాదు. ఒకటే చెక్క చూసుకోండి. ఇక్కడ ఒక స్టార్ పువ్వు, ఎలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ 2 చిన్న సైజు చూసారా, 5 యాలకులు, 4 ఎలాచి, బండపువ్వు అంటారు, బండపువ్వు అండ్ జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 1 స్పూను, సాజీరా 1/2 స్పూను, అంతేనండి. ఇందులో జయపత్రి అయితే వద్దండి, జయపత్రి వల్ల చేదు అనేది వస్తుంటుంది. ఒకసారి ఈ మసాలా వేపుకోకుండా మనం మిక్సీ పడతాం, వేపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ పట్టి డైరెక్ట్గా వేసేద్దాం. ఇప్పుడైతే 8 నుంచి 9 విజిల్లు వచ్చాయండి. ఇప్పుడు బంద్ చేస్తున్నాను. బంద్ చేసి గ్యాస్ మొత్తం పోవాలండి, డైరెక్ట్గా తీయద్దు ఎప్పుడైనా. ఇప్పుడు విజిల్ తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా అంటే వేడి తగిలితే మనకు ఇంకా వాటర్ అనేది ఇట్లా పైనుంచి వస్తున్నట్టు, అదే విజిల్ వేడి అనేది. ఈ వేడి రాకపోతే మాత్రం ఖచ్చితంగా తీయాలి. ఇప్పుడు ఒకసారి ముక్క చెక్ చేద్దామండి. ఇలా వెంటనే ఒకేసారి తీయొద్దు, తీస్తే చెయ్యికి అనేది వేడి తగిలి మళ్ళీ బొగ్గు వచ్చే అవకాశం. చిన్నగా ఇలా ఈ విధంగా లేపాలి పైకి. చూసుకోవచ్చు మటన్ దాదాపుగా 9 విజిల్లు అండి. ఇప్పుడు చూసుకోవచ్చు. మటన్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక ముక్క అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని అంటే మనకు కొంచెం ఇంకా 9 విజిల్లు వచ్చినా సరే కొంచెం గట్టి ఉందండి, ఇలా అంటే ఊడిపోవాలి. ఇంకా కొంచెం మళ్ళీ ఒక 2 నుంచి 3 విజిల్లు పెట్టేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ వాటర్ కూడా మంచి వాటర్ అండి, మళ్ళీ అందులో పోసుకుందాం. పోసుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు మళ్ళీ పెట్టేద్దాం. ఇప్పుడు బంద్ చేసేద్దామండి మళ్ళీ.
ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం చెక్ చేద్దామండి. ఈ విధంగా ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత బాగా ఉడికిందో. బాగా కాలుతుంది. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇందులో పోసేసి ఒక్క స్పూన్ ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా అనేది ఇందులో మనం కేజీ మటన్కు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు వేసి ఒక 5 నిమిషాల వరకు జస్ట్ 5 లేక 3 నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది. ఇక్కడ మీకు బోన్ కూడా చూడొచ్చండి ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా ఉండాలి. ఒక 5 నిమిషాలు మంట పెడదాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేద్దామండి. కొత్తిమీర పుదీనా కట్ చేసాం కదా, అంతే. మరీ దించితే సరిపోతుంది. అంతే, మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పెద్దగా ఆయిల్ కూడా లేదు, మీరు చూసుకోవచ్చు. గ్రేవీ కూడా మంచి థిక్నెస్తో వచ్చింది. ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడిపోయిందండి. అంతే, నల్లి బొక్కల కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూశారు కదండి, మీకు కరెక్ట్ కొలతలతో చేసే విధానం కూడా ఈజీగా చెప్పాను. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీరు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే ఒక్కటండి, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. మీకు 1 కేజీ బరాబర్ కొలతండి ఇది. మీకు ఏదైనా మిస్ అయినా సరే కానీ నన్ను అడగొచ్చు. ఒకవేళ లాస్ట్ మాట అండి, ఒకవేళ మీరు బగారా కానీ మామూలుగా పలావ్ చేస్తే అందులో సాల్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు కాస్త తక్కువ చేసుకోండి, సరిపోతుంది. ఇందులో అయితే మీ కొలతలతో సహా అయితే సాల్ట్ అనేది బరాబర్ సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.